ఉపదేశ సారం టాప్ 21. నిన్న మనం రమణ మహర్షి చెప్పిన శ్లోకంలో అసలు మనసే లేదు అని రూఢి అవుతుంది నువ్వు ఒకవేళ మనస్సు అనే దాని గురించి అన్వేషిస్తే. అంతకుముందు శ్లోకంలో ఏమిటి? మన దృష్టి ఎప్పుడు మన ఎదురుగున్న వస్తువుల మీద, లేకపోతే మనుషుల మీద, సిద్ధాంతాల మీద. అట్లా కాకుండా అసలు ఈ అన్నిటినీ పట్టుకుంటున్నది ఏమిటి అనే దాన్ని కనుక చూస్తే విషయం అంతా క్లియర్ అవుతుంది అన్నది స్పష్టంగా ద్యోతకమవుతున్న విషయం. ఇది ఒక మనిషి సాధన చేస్తాడా లేదా, లేకపోతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడా లేదా, పూర్తి ఒక మనిషి యొక్క ప్రెరోగేటివ్, అతని వ్యక్తిగత నిర్ణయం. ఇది మనం బై ఫోర్స్ చేయించే విషయం కాదు. మనం అనుకుంటాం కదా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ న్యూసెన్స్ అంతా ఎందుకు లైఫ్లో, ఏదైనా ఒక మార్గం లేదా అని అనుకునేవాడు ఇవన్నీ చేయాలి. కొట్లాడుతూ, పీకులాడుతూ, కుట్రలు పన్నుతూ, అబద్ధాలు చెప్తూ, చాడీలు చెప్తూ దాన్ని ఎంజాయ్ చేసేవాడు ఉన్నాడు అనుకో, వాడికి ఎందుకు ఇదంతా? మీనింగ్లెస్ డాక్యుమెంట్ ఇది. సో ఈరోజు రమణ మహర్షి చెప్పే ఈ శ్లోకం మనస్సు యొక్క మూల ప్రవృత్తి. అసలు అంటే మనస్సు లేదని తెలుసుకుంటే సరిపోతుంది అంటున్నాం కదా. అసలు మనసు లేదని ఎందుకు తెలుస్తుంది అనే దానికి ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తాడు. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి సరదాగా పాడుకొని ఆ తర్వాత చెప్పుకుందాం. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రేసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణాని స్థితి నా హృదయం. అసలు మనస్సు అంటే ఏంది? జస్ట్ ఆలోచనల కలయిక అంతే. నేను ఒక చిన్న అనాలజీ చెప్తా, మీరు అనవసరంగా అంటే ఆత్మజ్ఞానము, పుస్తకాలు ఇవన్నీ పట్టించుకోకండి. అసలు అంత లేదు అక్కడ విషయం. ఒక వ్యక్తికి అర్థం చేయించడం కోసం ఇవన్నీ బయలుదేరాయి తప్ప అంత కాంప్లెక్స్ కాదు ఇది. ఇప్పుడు రమణ మహర్షి ఈవెన్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆశ్రమంలో కూడా చివరికి మిగిలిపోయే భావన ఐనెస్ అని ఉంటుంది, అంటే ఒక ప్యూర్ అవేర్నెస్. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ఇలా అనుకోండి, మీరు మీ చేతిలో ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగు మనస్సు అనుకోండి. మీరు ఊరంతా తిరిగి రండి, కానీ బ్యాగులో ఏమీ వేసుకోకుండా రండి. ఒకవేళ అలా గనక మీరు ఉన్నట్టయితే, అలా గనక ఆ బ్యాగ్ ఉన్నట్టయితే, దట్ ఈస్ ప్యూర్ మైండ్. అది నేను అంటే మనస్సు యొక్క మూల స్థితి అది. కానీ బ్యాగ్ ఉంది కదా అని చెత్త పడితే చెత్త, పండు కనిపిస్తే పండు, లేకపోతే డైపర్ కనిపిస్తే డైపర్ అట్లా వేసుకుంటూ వచ్చారనుకోండి, అది బ్యాగ్ అంతా చెడిపోతుంది. సో మైండ్కి బ్యాగ్ కంటే చాలా పెద్దది ఇన్ సైజ్. అది ఇట్స్ వాస్ట్, మేబీ బిగ్గర్ దాన్ దిస్ యూనివర్స్. సో అందుకని మనస్సు అంటే ఆలోచనలు, ఏవేవో ఏది కనిపిస్తే అందులో వేసుకుంటుంది. అది దేన్నో నాదనుకుంటుంది, దేనితోనో గొడవ పడుతుంది, దేన్నో చూసి ఫీల్ అవుతుంది. ఇదంతా ఒక కపోల కల్పనల దాంట్లో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత భావోద్వేగాలు, అంటే ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాని చుట్టూ భావోద్వేగాలు అల్లుకుంటాయి. భావోద్వేగం హఠాత్తుగా ఏమీ రాదు. ఒక థాట్ సెటిల్ అయిన తర్వాత
ఒక ఈగో సెటిల్ అయిన తర్వాత అప్పుడు దాని చుట్టూ భావోద్వేగం వస్తుంది. తర్వాత రకరకాల ఇమేజెస్. సో వీటి కలయిక అంతే మైండ్. ఇప్పుడు బ్యాగ్లో ఉన్నదంతా తీసేస్తే బ్యాగ్ మిగిలినట్టు మనసులో ఉన్నవన్నీ వెళ్ళిపోయాయి అనుకో, అప్పుడు నిజమైన నేను అన్నది మిగులుతుంది. ఆ నేను అన్నది కొన్నిటిని పట్టుకొని నావి అంటది. ఇది కామన్ సెన్స్. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇది ఏదో చాలా క్లిష్టమైన సబ్జెక్టు అనుకున్నారా, మైండ్ అట్లే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది నేను చెప్తున్న శ్వాసించడం కంటే సులువు ఆత్మజ్ఞానం. ఇఫ్ యూ హ్యావ్ రియల్ క్యూరియాసిటీ, ఒక్క రోజులో నువ్వు అర్థం చేసుకోవచ్చు. గొప్పగా చెప్పడం వేరే, దానికి భాష జ్ఞానం, అది మళ్ళీ రెల్మ్ ఆఫ్ మైండ్, అది వేరే. అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి భాషతో సంబంధం లేదు కదా. సో ఇప్పుడు సాక్షి భావన అంటే అదే. మైండ్ ఉంది, కానీ మైండ్ దేన్ని కోరుకోవడం లేదు. ఆశ్చర్యం. ఈరోజు శ్లోకంలో అదే చెప్తున్నాడు. మైండ్ అనేది రకరకాల ఆలోచనల కలయిక. జస్ట్ ఇమాజిన్, మైండ్ ఈజ్ దేర్, అలైవ్, కానీ అది ఏది కోరుకోవడం లేదు. అలాంటి స్థితి ఉందా అంటే ఉంది. నమ్మించడం కుదరదు. అంటే ప్రూఫ్ చూపిస్తే నేను తీసుకుంటాను, లేదా ప్రూఫ్ చూపిస్తే చేస్తాను అంటాం కదా, అట్లా ఐసా నై చెల్తా. ఈరోజు ఆ శ్లోకంలో ఏముందో చూద్దాం. వృత్తయా స్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మన. అంటే వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తి మనస్సు. అంటే ఆలోచన లేకపోతే మనస్సు ఉండదు. ఆలోచన ఒక్కటున్నా మనస్సు ఆవిర్భావం జరుగుతుంది. సో ఈ ఆలోచన లేకపోతే ఒక అహం ఉంది. ఆలోచనలన్నీ రావడంతో ఒక అబద్ధపు అహం ఏర్పాటవుతుంది. అండ్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అది మారుతుంది, అది వేరే వాళ్ళ వల్ల మారుతుంది, అది రకరకాలుగా మారుతుంది. దానికి కారణం ఏమిటి? వేరే వేరే వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి స్వభావం ఆలోచనలకు ఉంది. అట్లా కాకుండా ఆలోచనలే లేకపోతే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది దీని యొక్క సార్. అసలు ఆలోచనలు లేకపోతే, అసలు ఆలోచనలు ఉండకూడదంటే, ఎగ్జాంపుల్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆకలి ఉంది కాబట్టి ఏం తినాలన్న ఆలోచన వచ్చింది అనుకుందాం. సరే, ప్రకృతి విషయమే. అట్లా కాకుండా ఆకలి తీరిపోయింది, ఇప్పుడు ఏం ఆలోచిస్తావు? సో ఆలోచన ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నువ్వు ఆహార పదార్థం చూసినా నీలో డిజైర్ లేని కారణంగా ఆ పదార్థాన్ని పదార్థంగా చూస్తావు, ఒక సాక్షిగా. ఇది అందరి అనుభవం. తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టినా కూడా వద్దండి అంటాం. ఎవరో కొందరు తినొచ్చు, బట్ ఇన్ జనరల్ చెప్తున్నా, సాక్షిగా ఉంటాం. రమణ మహర్షి స్థితి ఎటువంటిది? ఏదో వద్దనుకున్నాడు అంతే. అంటే జీవిక నడవడానికి కావలసిన అన్నపానాదులు తప్ప ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు కోరుకుని ఏవి యాక్సెప్ట్ అవసరం లేదు అనుకున్నాడు. అందుకని ఆ మాట అనగలుగుతున్నాడు, అది చెప్పగలుగుతున్నాడు. ఎగ్జాక్ట్ సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ అండర్స్టాండింగ్ నాకు ఉన్నప్పటికీ నన్ను నేను ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి కొన్నిసార్లు కుదరదు. ప్రత్యక్షం కిం ప్రమాణం. ఒకవేళ ఎవరన్నా చూస్తే వాళ్ళకి అనుభూతి కలిగితే నేనేం చేయలేను. ఇప్పుడు నేను కూడా కరోనా తర్వాత డిక్లేర్ చేసిన, నా చివరి ప్రయత్నం డబ్బు గురించే ఉన్నది. ఐ థింక్ September 21, 2019. ఇక ఈ రోజు నుంచి డబ్బు గురించి ఏ ప్రయత్నం చేయను. ఇంకా
నేను పని చేస్తూ పోతాను, దానివల్ల ఏదైనా వస్తే వస్తుందేమో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతవరకు నేను ఐ యూస్ టు సే ఇంతే రావాలి, ఇంత ఖచ్చితంగా రావాలి, అట్లాంటి ఒక థాట్ ఉంది. బికాస్ ఆర్థికంగా నిలబడాలి, ఇట్లేవో పిచ్చి ఆలోచనలు ఉండాలి కదా. అజ్ఞానం రకరకాలు. నాకెందుకు ఆ రోజు అర్ధరాత్రి అనిపించింది, మా అమ్మ అక్కడ ఉంటే తనతో చెప్పాను. మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక ఇన్సైట్ కలిగింది ఈరోజు. అంటే ఏమిటి బాబు అంటే చెప్పాను అనమాట. ఇక నా జీవితంలోకి డబ్బు వస్తే వస్తుంది, ఏదైనా వస్తే వస్తుంది, ఐ హ్యావ్ నో డిజైర్. వస్తే దాన్ని సరిగ్గా ఉపయోగిస్తాను, అది వేరే సంగతి. బట్ నాలో కోరిక లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. కానీ ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి మీకు? నాతో ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే నాతో ఎవరైతే ఇప్పుడు బాలాజీ ఉన్నాడు, టైసన్ ఉన్నాడు, అందరూ ఈ విషయాన్ని వాళ్ళ అనుభవంగా చెప్తారు. అంటే నేను అసలు దాన్ని పట్టుకోలేదు. అసలు వస్తే వస్తుంది, పోతే పోతుంది, కొంచెం ఫరక్ పడతా. నేను ఎవరిని అడిగితే ఈ జవాబు కనుక్కున్నా అప్పటి నుంచి. మీరు నెలకు ఎంత సంపాదిస్తారు అంటే నేను చెప్తాను, నెలలో సంవత్సరాల్లో నా మనస్సు డివైడ్ అయ్యలేదు. ఫస్ట్ 2 నెలలకు ఎంత సంపాదిస్తారు, సంవత్సరానికి ఎంత మిగులుతుంది, ఇది కాదు. ఓవరాల్గా జీవితంలో కొంత సంపాదించవచ్చు అని తెలుస్తున్నది. అందుకని మీ యొక్క బ్యాగ్ అనే మనస్సులో లేదా మనస్సు అనే బ్యాగ్లో ఏది పడితే అది వేసుకోకండి. ఏది చూస్తే అది కోరడం, ఆ కోరింది నాకు కావాలనుకోవడం, దానికోసం ప్రయత్నం చేయడం, దానివల్ల ఈగో పరిపుష్టి అవుతుంది. సో అందుకే నేను అన్నది 2 ఉంది. ఒకటి ప్రకృతిపరమైంది, రెండోది ప్రపంచపరమైంది. ప్రపంచపరమైంది ఏమిటి అంటే ప్రపంచాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవన్నీ నాకు కావాలని చెప్పి ఆ బ్యాగులో నింపుకున్న చెత్త అంతా కలిపి ఒక నేనుగా కనిపిస్తుంది. ఆ బ్యాగ్లో ఉన్న చెత్త అంతా తీసేస్తే ఒక నేను ఉంది. ఆ బ్యాగ్ అంటే బ్యాగ్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది నిజమైన నేను. దట్ ఈస్ ప్యూర్ అవేర్నెస్ అన్నట్టు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు దేశమంతా తిరిగి వచ్చారు, అన్నిటినీ చూస్తున్నారు, బట్ ఏది మీరు సొంతం చేసుకోకుండా వస్తున్నారు. శుద్ధమైన అవేర్నెస్ ఉంటేనే సాధ్యం. అది మైండ్కి క్లచింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఏదో ఒకటి పట్టుకోవాలి టక్కన, లేకపోతే దాన్ని నిద్ర పట్టదు. సో శరీరానికి కొంత సమస్య ఉన్నది. ఏమంటారు, నోట్లో నేను మొన్న ఎల్లిపాయ కారం తినడం తప్పైపోయింది. అంటే అది చేసి ఉండకూడదు. ఇప్పుడు నేను ఆలోచించగా నాకు తెలిసింది, నేనే ఎల్లిపాయ కారం తయారు చేసి తినడం వల్ల బాడీలో హీట్ అనేది బ్లాస్ట్ అయింది. దాంతో నోరంతా పగిలిందనమాట. ఈరోజు కాస్త తగ్గినట్టు నాకు అనిపిస్తున్నది, తెలీదు. ఎలా ఉందంటే నోరంతా ఒక గోడౌన్ లాగా ఉంది. రకరకాల చోట్ల కురుపులు, అది అంటే బ్లాస్ట్ అయిపోయింది, ఓపెన్ అప్ అయింది. నేను చేయవలసినంత చేస్తున్నాను సాక్షిగా. అందుకే నేను చాలా ఎక్కడ నా నోటికి గాయం కాకుండా మాట్లాడుతున్నాను. అందుకే అక్కడక్కడ ముద్దగా అట్లా వచ్చినా కూడా ఇగ్నోర్ చేయండి. ఎసెన్స్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సహజమైన ప్రశాంతత శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వతి.